ఈ విలేజ్ ఒక మహా సామ్రాజ్యానికి రాజధాని. ఇక్కడ 600 సంవత్సరాలు రాజులు పాలించారు. అలాగే మందిరాలు కూడా కట్టారు. ఇక్కడున్న శివలింగం ఎవరు కూడా తయారు చేసిందైతే కాదు, అది సహజంగా ఒక చెట్టు శిలాజం నుంచి ఏర్పడింది. ఇంతకీ ఆ విలేజ్ ఏదనుకుంటున్నారు? అదే శ్రీముఖలింగం. ఈరోజు శ్రీముఖలింగం పూర్తి చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా జల్మూరు మండలంలో ఉంది. ఇక్కడ జనాభా సుమారుగా 4000 మంది దాకా ఉంటారు. ఒకప్పుడు మహారాజధానిగా ఉన్న ఈ నగరం ఇప్పుడు ఎందుకు ఒక ఊరిగానే మిగిలిపోయింది? ఇంతటి చరిత్ర కలిగిన దేవాలయాలు ఎక్కడ ఉండగా ఎందుకు అభివృద్ధి కాలేకపోతుంది? వీటన్నింటి గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఊరికి శ్రీముఖలింగం అనే పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి ముందుగా మాట్లాడుకుందాం. కొన్ని శతాబ్దాల క్రితం ఇదంతా కూడా ఒక అడవి. ఈ అడవి పేరు గోవిందారణ్యం. వామదేవ మహర్షి తన గురువైన స్కందుడి నుంచి ప్రణవోపాసన అనే ఒక దివ్య జ్ఞానాన్ని పొందాడు. ఆ దివ్య జ్ఞానాన్ని ప్రపంచం మొత్తంగా వ్యాప్తి చేయాలని, ఇంకా లోక కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగించాలని స్కందుడు వామదేవ మహర్షికి ఆజ్ఞాపించాడు. తన గురువు ఆజ్ఞతో వామదేవ మహర్షి లోక కళ్యాణం కోసం తను మంత్ర ఉచ్చారణ చేసి కొందరు గంధర్వ దేవతలను పిలిపించి నారాయణము అనే వైష్ణవ యాగాన్ని చేయడానికి సిద్ధమవుతాడు. ఆ యాగానికి కావలసిన సామాగ్రిని తీసుకురావడానికి ఈ గంధర్వులను వామదేవ మహర్షి పంపిస్తాడు. వాళ్ళు తీసుకురావడానికి అడవిలోకి వెళ్తారు. చాలాసేపు అవుతుంది, అయినా సరే రారు. ఎందుకు రాలేదనుకుని వామదేవ మహర్షి తన దివ్య జ్ఞానంతో చూస్తాడు. అప్పుడు ఈ గంధర్వులు అడవిలో ఉన్న గిరిజన మహిళలతో ముచ్చట్లు చెప్పుకుంటూ నృత్యాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇది చూసి కోపగించిన వామదేవ మహర్షి గంధర్వులను మీరు శబరులుగా జీవించండి అనుకుని శాపమిస్తాడు. శబరులు అంటే ఇప్పుడున్న సౌరజాతి వారు. కొన్నాళ్లకు ఈ గంధర్వులు శబరులుగా జన్మిస్తారు. చిత్రగ్రీవుడు సౌరజాతికి నాయకుడు. ఆయనకి 2 భార్యలు, ఒకరు చిత్తి, ఇంకొకరు చిత్కల. ఇందులో చిత్కల శివునికి పరమ భక్తురాలు. ఏం చేసినా సరే చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చేసేది. కానీ చిత్తి అలా కాదు, ఏం చేసినా సరే ఏదో చేసాంలే అన్నట్టు చేసేది. వీళ్ళిద్దరూ కూడా ఇప్ప చెట్లో పూలు తీస్తూ ఉండేవారు. ఒకరోజు చిత్కల ఆ పూలను తీస్తూ ఉంటే ఆమె పట్టే ప్రతి పువ్వు కూడా బంగారంగా మారిపోయింది. తర్వాత చిత్తి తీసే ప్రతి పువ్వు కూడా నార్మల్ పువ్వుగానే ఉండిపోయింది. ఈ విషయం గురించి చిత్తి చిత్కల మధ్య ఎప్పుడు కూడా వాదం జరుగుతూనే ఉండేది. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న చిత్రగ్రీవుడికి చిరాకు వేసి ఏం చేయాలో తెలియక ఆ పక్కనే ఉన్న కత్తిని తీసుకుని ఆ ఇప్ప చెట్టును నరకడానికి వెళ్ళాడు. పైన నరికేశాడు. వెంటనే చెట్టు మొదల్లో నుంచి పెద్దగా జ్వాలలు ఎగిసి పెద్ద పెద్ద మంటలు వచ్చాయి. అయితే ఇదంతా చూసిన చిత్రగ్రీవుడు అసలు ఏం జరుగుతుందో తెలియక కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కొంతసేపటి తర్వాత ఆ చెట్టు మొదల్లో నుంచి అగ్గి రావడం తగ్గుతుంది. తగ్గి తర్వాత ఆ చెట్టు కాండంలో శివుని ముఖం ఏర్పడుతుంది. ఇది సహజంగా ఏర్పడింది కాబట్టి దీన్ని ముఖలింగం అని పిలిచారు. ఈ ముఖం కలిగిన లింగాన్ని చూసిన చిత్రగ్రీవుడు తన శాపం నుండి విముక్తి పొందాడు. ఇది సహజంగా ఏర్పడింది కాబట్టి ముఖలింగం అంటే ముఖ అంటే ముఖము, లింగం అంటే శివలింగం, ముఖలింగం. ఈ లింగానికి ముఖలింగం అని పేరు వచ్చింది. ఈ లింగం ఆ ఊర్లో ఉండటం వల్ల ఆ ఊరికి శ్రీముఖలింగం అని పేరు వచ్చింది. ఈ ఊరికి శ్రీముఖలింగం అని పేరు పెట్టకముందు ఇంకొక పేరు కూడా ఉండేది, అదే కళింగరంగం. దీనికి ఆధారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి శాసనాలు. ఇప్పటికి కూడా ఆ శాసనాలు ఆ గుడిలోనే ఉన్నాయి. అసలు ఈ కళింగ నగరం శ్రీముఖలింగంగా ఎలా మారింది అది తెలుసుకోవాలంటే కళింగ నగరి చరిత్రలోకి వెళ్ళాలి. అది క్రీస్తు శకం 498 సంవత్సరం. తూర్పు గంగ రాజవంశానికి చెందిన ఇంద్రవర్మ రాజభట్టారకుని ఓడించాడు. అప్పుడు వీళ్ళ రాజధాని దంతపురం. ఇతని తర్వాత రాజైన హస్తివర్మ కాలంలో దంతపురం నుంచి ఈ కళింగ నగరానికి వీళ్ళ రాజధానిని మార్చారు. అసలు ఈ రాజధానిని కళింగ నగరానికి ఎందుకు మార్చారు? దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది నదీ తీర ప్రాంతం కావటం వల్ల వ్యాపారానికి వీళ్ళ రక్షణకి బాగుంటుందని. 2, దగ్గరలోనే కళింగపట్నం అనే సముద్ర రేవు ఉండటం వల్ల. 3, ఇక్కడ నుంచి పశ్చిమం, ఉత్తరం, దక్షిణాన ఉన్న రాజ్యాలను పాలించడానికి వీలుగా ఉంటుందని వీళ్ళు కళింగ నగరాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. ఈ తూర్పు గంగా రాజులు కళింగ నగరాన్ని పాలించినప్పుడు అక్కడ 3 దేవాలయాలు కట్టారు. 1 సోమేశ్వర ఆలయం, 2 మధుకేశ్వర ఆలయం, 3 భీమేశ్వర ఆలయం. సోమేశ్వర ఆలయాన్ని 8వ శతాబ్దం సిఈలో నిర్మించారు. మధుకేశ్వర ఆలయాన్ని 9వ శతాబ్దం సిఈలో కామార్జున దేవ ప్రారంభించగా తర్వాత వచ్చిన అతని మనవడు ఇమ్మడి వజ్రహస్త పూర్తి చేశాడు.
భీమేశ్వర ఆలయాన్ని 11వ శతాబ్దం సిఈలో అవినాయక భీష్మ నిర్మించాడు. ఈ తూర్పుగంగా రాజులకి చాలా మంది శత్రువులు ఉన్నారు. పశ్చిమాన చాళుక్యులు, దక్షిణాన చోళులు, ఉత్తరాన పాలవంశం. వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. ముందుగా వేంగి రాజ్య చాళుక్యులు తూర్పుగంగా రాజులపై దాడి చేసి వాళ్ళని ఓడించి ఈ ప్రాంతాన్ని వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత తూర్పుగంగా రాజవంశం నుంచి వచ్చిన హజ్రవస్త్ర వేంగి చాళుక్యులపై ప్రతిదాడి చేసి ఈ ప్రాంతాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే మధుకేశ్వర ఆలయాన్ని వజ్రహస్త్ర నిర్మించాడు. ఆ తర్వాత 11వ శతాబ్దంలో తూర్పుగంగా రాజు రాజరాజ దేవేంద్రవర్మ చోళ రాజకుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఉన్నట్టుగా హఠాత్తుగా దేవేంద్రవర్మ చనిపోయాడు. ఆ సింహాసనం పైన ఒక 5 ఏళ్ల బాలుడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడే అనంతవర్మ చోడగంగ దేవుడు. ఇతను పెద్దయ్యాక కళింగ నగరాన్ని, వేంగి రాజ్యాన్ని, ఉత్కలను, అలాగే బెంగాల్ మొత్తాన్ని ఒకే రాజ్యంగా చేశాడు. అందుకే ఇతన్ని త్రికళింగాధిపతి అని అంటారు. త్రికళింగాధిపతి అంటే 3 కళింగ రాజ్యాలకు అధిపతి అని అర్థం. ఇప్పుడు ఎంతో ఫేమస్ అయిన కోట్లాది మంది జనాలు ఆరాధించే ఆ పూరి జగన్నాథ టెంపుల్ని కూడా ఈ అనంతవర్మ చోడగంగ దేవుడే నిర్మించాడు. ఇంత పెద్ద రాజ్యాన్ని కళింగ నగరం నుంచి పాలించడం చాలా కష్టంగా మారిపోయింది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే రాజధాని అనేది రాజ్యానికి మధ్యలో ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించి 1122లో కళింగ నగరం నుంచి ఉత్కలకు రాజధానిని మార్చారు. ఉత్కల్ అంటే ఇప్పుడున్నటువంటి కొటక్. ఈ విధంగా కళింగ నగరం తన రాజధాని స్థానాన్ని కోల్పోయింది. అలాగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత జనాల్లో ఒక మార్పు అనేది వచ్చింది. అసలు రాజధాని స్థానాన్ని కోల్పోయిన ఈ నగరానికి ఇంకా ఎందుకు కళింగ నగరం అని పేరు? ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి మొక్కలింగం ఉంది కదా, ఈ ఊరికి మొక్కలింగం అని పేరు పెడదాం అని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఈ ఊరి పేరు శ్రీముఖలింగంగా పరిగణించబడింది. ఇది శ్రీముఖలింగం చరిత్ర. ఈ శ్రీముఖలింగాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ శ్రీముఖలింగంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ చక్రతీర్థ స్థానాలు జరుగుతాయి. దీనికి కొన్ని లక్షల మంది హాజరవుతారు. ఆ రోజు శ్రీముఖలింగేశ్వర స్వామిని ఊరేగింపుగా తీసుకువచ్చి నదీ తీరంలో 3 సార్లు ముంచి పైకి తీస్తారు. ఆ సమయంలో ఆ నీటిని ఎవరైతే తల మీద వేసుకుంటారో పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ 1000 నుంచి 1500 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ దేవాలయాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. విశేషం ఏంటంటే ఇవన్నీ కూడా రాతితో కట్టిన దేవాలయాలు. మీరు ఎప్పుడైనా సరే ఈ ఊరికి వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళిరండి, పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే సంవత్సరంలో ఒకసారి జరిగే ఈ చక్రతీర్థ స్థానాలకు కూడా వెళ్ళండి, ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.